హాయ్ గాయ్స్, ఇప్పుడే మూవీ అయితే చూడడం జరిగింది. తండేలు ఓకే, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఒక రియల్ స్టోరీ బేస్ తీసుకొని అయితే మూవీ తీయడం జరిగింది. ఈ యొక్క మూవీ రియల్ స్టోరీ బేస్ తీసుకొని తీయడం వల్ల చందుమణి గారు సక్సెస్ అయ్యని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఒక మచిలీపట్నం నుంచి పాకిస్తాన్ గురించి చాలా దూరం అనమాట. అక్కడ నుంచి తను వెళ్ళిపోతారనమాట. కొంతమంది ఎవరంటే మా ఊర్లో నివసించే వాళ్ళు, అక్కడ బతికేటోళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వృత్తి కోసం వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్తుంటారు అనమాట. సో అలా వెళ్తున్న ప్రాసెస్లలో ఒకనొక టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్రాబ్లం జరుగుతుంది. ఆ ప్రాబ్లం వల్ల వీళ్ళు పాకిస్తాన్కి వెళ్తారు. సో పాకిస్తాన్కి వెళ్ళడం వల్ల తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, తర్వాత పాకిస్తాన్ నుంచి తన ఊరికి మచిలీపట్నంకి వచ్చిరా లేదనేది ఈ మూవీలో అయితే చూపించడం జరిగింది. అండ్ ఇలా మెయిన్ హైలైట్ ఏంటంటే సాయి పల్లవి గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు అనమాట. కొన్ని చోట్ల అక్కడక్కడ బీజిఎము దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చి పడేశాడు. అండ్ అంతేకాకుండా మన కొన్ని చోట్ల ఊకునే మ్యూజిక్ వస్తుంటుంది. అండ్ అంతేకాకుండా మెయిన్ హైలైట్ ఏంటంటే నమో నమో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో మాత్రం నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ అయితే ఆయన డ్యాన్స్, ఎక్స్పెషల్ ఆ డ్యాన్స్ అప్పుడు బూస్ బంప్స్ అనిపించింది అనమాట. సాంగ్ బాగా నచ్చింది నాకైతే. ఇంతేకాకుండా మెయిన్ అన్ని సాంగ్స్ ఇలా బాగా నచ్చింది. అండ్ ఎక్స్పెషల్ నా ఫేవరెట్ యాక్టర్ కూడా ఇలా యాక్ట్ చేయడం జరిగింది. ఆ యాక్టర్ వచ్చేసి మన అదేనండి భావన అంటారు చూసినావా, పర్వతేశం గారు, ఆయన కూడా ఇలా యాక్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఎక్స్ప్రెషన్ అంతేకాకుండా మెయిన్ క్లైమాక్స్ అయితే కొంచెం ఏడిపోస్తారు అనమాట. క్లైమాక్స్లో వీళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళినాక తను మళ్ళీ తిరిగి ఇండియాకి రావడం కోసం అక్కడ మహేష్ గారు మనం ఇరుక్కుంటారు అనమాట. మహేష్ గారు ఇరుక్కోవడం వల్ల ప్రాబ్లం ఆయన కూడా తిరిగి రావాలని చెప్పి నా చేత అగైన్స్ట్ ఫైట్ చేసి రిటర్న్ తీసుకొని వస్తారనమాట. సో ఆయన మళ్ళీ తిరిగి వచ్చినాక వాళ్ళిద్దరు కలుస్తారు. అండ్ ఇద్దరు లవ్ స్టోరీ అయితే చాలా బాగా ఉందన్నమాట. ఇద్దరు కెమిస్ట్రీ అయితే మంచిగా కూడా ఉంది ఎక్స్పెషల్లీ. అండ్ ఆ లవ్ స్టోరీ మూవీ అంత లేదు కానీ ఓకే పర్లేదు, కొన్ని గిజికలు ఎత్తకుండా అయితే ఈ మూవీ అయితే చూడొచ్చు, బాగానే ఉంటుంది. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఇలా నాగచైతన్య గారి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఆయన ఇది వర్క్ చేసిన మూవీస్లలో ఈ మూవీ అయితే కొంచెం సచ్ డిఫరెంట్ ఉందని చెప్పొచ్చు. ఇలాంటి మూవీ అయితే వేరే మూవీ చేయలేదు ఈ టైప్లో. మంచి గడ్డం పెంచుకొని అయితే ప్రేమం బాగుంటుండే. వీళ్ళు చంద్రమోహన్ వీళ్ళ కాంబినేషన్ వచ్చిన ప్రేమ అయితే మంచిగా ఉంటుండే. ఆఫ్టర్ తర్వాత మళ్ళీ ఈ గడ్డం తోటి మంచిగానే ఒక మంచి డిఫరెంట్ ఒక వరల్డ్. అండ్ నేను ఈ మూవీ చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే నాగచైతన్య గారు ఈ రియల్ లొకేషన్స్ షూట్ చేసిన మన చంద్రమోహన్ రెడ్డి గారు డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది అనమాట ఇంటర్వ్యూలో. సో అందుకనే మూవీ చూశాను అనమాట. సో మూవీ చూసినప్పుడు ఓకే రియల్గానే కొన్ని సీన్ అయితే అనిపించింది, బాగానే ఉంది. అండ్ కొన్ని లాజికల్ అయితే అడగకుండా ఉంటే మూవీ అయితే కంప్లీట్గా చూడొచ్చు. అండ్ మెయిన్ మళ్ళీ బాగా నచ్చింది సాంగ్స్. అండ్ అంతేకాకుండా ఇంకా స్టోరీ అయితే ఒక రియల్ బేస్డ్ స్టోరీ తీసుకొని తీయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా మనకు ఈ మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఓకే పర్లేదు, మంచి ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళి చూసి రావచ్చు అనమాట. గారి సీన్స్ అలాంటివి ఏముండవు, మంచి ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళి చూసి రావచ్చు. అండ్ మేము ఇంకా సాయి పల్లవి గారు ఇష్టపడేటోళ్ళు చాలామంది చూస్తారనమాట ఈ మూవీ. నాగ చైతన్య ఫ్యాన్స్, నాగ చైతన్య కూడా ఇద్దరు ఎక్సలెంట్ చేశారనమాట. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ హైలైట్ ఈ మూవీలో మెయిన్ ఆఫ్ ద టైం. అండ్ మెయిన్ అండ్ పృథ్వీరాజు ఆయన కూడా ఉన్నాడు. మన అంతేకాని చాలామంది యాక్టర్స్ కూడా ఇలా యాక్ట్ చేయడం జరిగింది. ఇలా మెయిన్ హైలైట్ నాగ చైతన్య గారు సాయి పల్లవి వాళ్ళిద్దరు చెప్పాలి. అండ్ లవ్ స్టోరీ బాగుందన్నమాట ఈ మూవీలో, పర్లేదు. అండ్ తండేలు అంటే మీనింగ్ ఏంటంటే నాయకుడు అనమాట. వీళ్ళందరికీ ఆ ఊరు మొత్తానికి ప్రాబ్లం వచ్చినా కష్టం వచ్చినా ఒక నాయకుడు ముందుండి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ఒక లాంగ్వేజ్లో తండేలు అంటే ఒక నాయకుడు అనే అర్థమని ఈ మూవీలో చూపించడం. కొన్ని చోట్ల తండేల్ అన్న సౌండ్ వచ్చినప్పుడు కొంచెం బీజిఎం మంచిగా అనిపిస్తుంది అనమాట ఎక్స్ప్రెషన్.